తెలియజేసుకొనిచున్నాను. ఇక మన వాక్యంలోనికి ప్రవేశిస్తే, మీ అందరికీ తెలుసు డిసెంబర్ నెలలో మనందరం ఉన్నాం. సంవత్సరాంతంలోనికి మనందరం వచ్చాం. ఇంకొక 3 వారాల్లో ఈ సంవత్సరాన్ని ముగించుకుంటాం కూడా. ముఖ్యంగా డిసెంబర్ నెల అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒక పండగ క్రిస్మస్ పండగ కదా. క్రిస్మస్ పండగ అనగానే జరుపుకున్నా జరుపుకోకపోయినా ఒక పండగ వాతావరణం ఖచ్చితంగా నగరాల్లో, గ్రామాల్లో ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే క్రిస్మస్ పండగని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆ క్రిస్మస్ తాత బొమ్మలు వేసుకోవచ్చు, పైన ఒక ఎర్రని టోపీ పెట్టుకొని తెల్లని గడ్డం పెట్టుకొని క్రిస్మస్ తాతలాగా సరదాగా గడిపేయచ్చు అని వాళ్ళ సరదా వాళ్ళది. ఇక పెద్దవాళ్ళు అంటారా, కొత్త బట్టలు వేసుకొని సంఘాలకు వెళ్ళొచ్చు, అటకపైకి ఎక్కేసిన వస్తువులన్నింటినీ కిందకి దింపి శుభ్రంగా దుమ్ము దులపొచ్చు, తోమేయచ్చు, పాడుపడిన గోడలన్నిటికీ కూడా చక్కగా తెల్లగా సున్నం కొట్టవచ్చు, ఇల్లు బాగుపడిద్దిలే కనీసం పండగ వస్తే అనేది కొంతమంది బాధ. మరి కొంతమంది తిండి ప్రియులు ఉంటారు, వాళ్ళది ఇంకొక రకమైన ఆనందం. శుభ్రంగా పండగ వస్తే మంచిగా గోంగూర, మంచి దమ్ బిర్యానీ, పెద్ద మొక్క చిన్న మొక్క 2 రకాల మొక్కలు వేసుకొని పేకల దాకా తిని శుభ్రంగా రాత్రిపూట మంచి సినిమా ఏదో ఒకటి వేస్తాడు కదా క్రిస్మస్ రోజు, అది చూసి ప్రశాంతంగా పనుకోవచ్చు అని ఆ రోజు వాళ్ళ సరదా వాళ్ళది. సాధారణంగా అందరికీ ఒక సరదా. క్రైస్తవేతరులు కూడా ఇష్టపడతారు క్రిస్మస్ పండుగ. మీరు సినిమా హీరోలు హీరోయిన్లను కూడా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మెర్రీ క్రిస్మస్ అని వాళ్ళు కూడా కేకులు కట్ చేయటం, స్టార్లు పెట్టడం, చాలామంది చాలా రకాలుగా సరదాగా భావించే పండుగ క్రిస్మస్ పండుగ. అసలు వాస్తవానికి క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ పండగ సరే లేదు, పండగ కాసేపు చేసుకోవాలా చేసుకోకూడదు అనే దాన్ని పక్కన పెడితే, అసలు క్రీస్తునాథుడు ఈ లోకానికి జన్మించాల్సిన అవసరత ఏమి ఏర్పడింది, ఎందుకు వచ్చింది, వాటి గురించి మనం ధ్యానిద్దాం. ముందుగా మీ అందరికీ తెలుసు, మనం దేవుని పోలికలో పుట్టిన, దేవుని స్వరూపాలుగా పుట్టిన అనతి కాలంలోనే ఆయన స్వరూపానికి దూరంగా జరిగిపోయిన బ్రతుకులు మన బ్రతుకులు. అందరికంటే శ్రేష్ఠులంగాను అన్నిటికంటే భ్రష్టులంగాను బ్రతికిన చరిత్ర మానవుడి చరిత్ర. మానవుడి కంటే శ్రేష్ఠుడు లేడు అని అనిపించుకుంటూనే మానవుడి కంటే భ్రష్టుడు కూడా లేడు అని అదే నోటి ద్వారా, దేవుని నోటి ద్వారానే అనిపించుకున్నాం. చివరికి మానవుడు ఎంతగా దేవుడికి దూరం అయిపోయాడు అని అంటే, కంటికి కనిపించనంత దూరం దేవుడు మానవుడికి జరిగిపోయాడు. ఆయన స్వరం వినలేనంత అయోగ్యుడిగా మానవుడు మారిపోయాడు. ఆయన చూడలేనంతగా, ఆయన స్వరం వినలేనంతగా, ఆయన తాకలేనంతగా, ఆయన పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని వాడిగా మానవుడి నాలుక మారిపోయిన వేళ. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనానికి మీరు వస్తే ఒక మంచి మాట మీ అందరికి కనపడుతూ ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను చూసారా, చల్లపూటను. ఆదికాండం చదివే ఉంటారు కదా. దేవుడు ప్రతి చల్లపూట మానవుడితో మాట్లాడేవాడు, ప్రతి చల్లపూట మానవుడితో సహవాసం చేసేవాడు, ప్రతి చల్లపూట తోటలో సంచరించేవాడు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మానవుడు దేవుడు చాలా క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు. ఎంత క్లోజ్ అంటే మానవుణ్ణి చూడకుండా దేవుడు ఉండలేనంత క్లోజ్ అయిపోయాం ఒకానొక క్రమంలో. మనం దేవుడికి మనం ఎంత క్లోజ్ అయ్యామంటే, పుడతానికి నిన్నగాక మొన్న పుట్టాం, కానీ మనం లేకపోతే ఆయన ఉండలేనంత క్లోజ్ అయిపోయాం ఆయనకి మనం. అలాగే దేవుని స్వరం విని ఆనంద కేరింతుడై జింకలాగా ఎగురుతున్నాడు ఆదిమానవుడు. లేడి ఎగురునట్లుగా ఆయన స్వరం వినంగానే మానవుడు ఎగురుతున్నాడంటే అంత ఆనందం పొందుకున్నారు మానవుడు దేవుడు ఇద్దరు కలిసి. వారి మధ్య ఉన్న బంధుత్వం, వారి మధ్య ఉన్న బంధం, ఆ అందమైన బంధం తెగిపోయింది. ఎందుకు తెగిపోయిందంటే, మానవుడు దేవుని మాటను దాటాడు.
దేవుడికి తన మాటను దాటి పాపంలో పడితే ఆయన సహించలేని స్వభావి. సో 8వ వచనానికి మనం వస్తే, ఆయన చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విన్నారట. ఎప్పుడు వింటారు? ఆయన స్వరాన్ని ఎప్పుడు వింటారు. కానీ మునుపటికి నేటికి ఒక తేడా ఉంది స్వరం వింటంలో. మునుపు స్వరం విన్నప్పుడు సంతోషంగా ఉండేది, కానీ నేడు స్వరం వింటున్నప్పుడు భయంగా ఉంది. మునుపు సంతోషం విన్నప్పుడు ఆనందంగా ఉండేది, ఇప్పుడు సంతోషంగా ఉంటున్నప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. మార్పు ఆయన గొంతులో రాలేదు, మార్పు ఆయన స్వరంలోనూ రాలేదు, ఆయన అడుగు జాడల్లోనూ రాలేదు. మానవుడి చేష్టల్లో మార్పు వచ్చింది. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మీరందరూ కూడా మీ నాన్న ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూసిన వాళ్ళే, అవునా? ఇప్పుడంటే పెళ్ళిళ్ళు అయిపోయి మీరు కూడా పిల్లల్ని అన్నారులే, కానీ మీ చిన్నప్పుడు జీవితాల్లోకి మీరు వెళ్తే నాన్న సాయంత్రం 6ంటికి పని నుంచి వస్తున్నాడు అనగానే కేరింతలు కొట్టుకుంటూ వెళ్తుంది పిల్ల. ఎందుకు? నానేమన్నా తీసుకొస్తాడేమో, అంతే కదా. నాన్న వచ్చేటప్పుడు బట్టి చేతులతో తొందరగా రాడు పాపం. ఉన్నా లేకపోయినా ఒక లడ్డూనో ఒక పీచు మిఠాయో ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటాడు. నాన్న ఆ గేట్ అలా తీసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది పిల్లలకి. ఆ గేట్ తీయంగానే బిడ్డకు అర్థమైపోయింది మా నాన్న వచ్చాడని. వెంటనే కూతురైనా కొడుకైనా పరిగెత్తుకుంటా పోటీపడి పరిగెడతారు. 2 బిడ్డలైతే, ఒకవేళ ఇంట్లో 2 బిడ్డలుంటే యేసును చూస్తానికి పేతురు యోహాను పోటీపడి పరిగెత్తినట్లుగా నేనంటే ముందు నేనని పరిగెత్తేవాళ్ళం మనం చిన్నప్పుడు. నాన్న ముందుకు ఎవరెక్కుతారా అని. నాన్న చిన్నోడిని ఎత్తుకొని పెద్దోడిని మందలిస్తూ ఉండేవాడు. మనందరికీ తెలిసిన ప్రేమే ఆ ప్రేమ. నాన్న గేటు శబ్దం ఎప్పుడు వినపడిద్దా అని ప్రేమతో ఎదురు చూసిన చిట్టి గుండెలు ఒక తప్పు చేసినప్పుడు, ఒక పొరపాటు చేసినప్పుడు, నాన్న వద్దన్న పని చేసినప్పుడు ఆ శబ్దం వింటే గుండె జల్లుమని కొట్టుకుంటాయి. నిన్నటిదాకా ఏ నాన్న కోసం అయితే ఎదురు చూశారో ఇప్పుడు ఆ నాన్న రాకపోతే బాగుండు అనుకుంటారు. నిన్నటిదాకా ఏ నాన్న స్వరం కోసం అయితే 2 చెవులు గేటు వైపు అప్పచెప్పి వింటూ ఉండేవాళ్ళో ఇప్పుడు ఆ నాన్న స్వరం వినకుండా ఉండటానికి దాక్కోవటానికి ప్రయత్నిస్తారు. కారణం, నాన్న గేటు తీయటంలో తేడా చేయట్లేదు. నిన్నెలా తీశాడో నాన్న గేటు ఈరోజు కూడా అలానే చేస్తున్నాడు. నిన్న ఏ చెప్పులు వేసుకొని నడిచాడో మన ఇంటి పెరట్లో ఈరోజు కూడా అదే చెప్పులతో నడుస్తున్నాడు. కానీ ఎందుకు నిన్నున్న ఆనందం నీడు లేదంటే, నేను నాన్న చెప్పిన గీత దాటానన్న సంగతి ఆ బిడ్డకు అర్థమైంది. తన నాన్న మందలిస్తే ఎలా ఉండిద్దో ఆ బిడ్డకు తెలుసు, అందుకనే భయపడతాడు. అదే జరిగింది అక్కడ కూడా. చదవండి ఒకసారి. ఏమా? దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా అర్థమైపోయింది. అసలు దేవుడికి దిగి వచ్చేదాకా తెలియకుండా ఉంటుందా జరిగిన విషయం, జరిగిన తంతు? ఆయన తింటం కూడా పరలోకం నుంచి చూస్తూనే ఉన్నాడు. కానీ దేవుడికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన మధ్యలో అడ్డుకోడు. ఎందుకు అడ్డుకోడు సార్ అంటే, ఆయన అడ్డుకుంటే స్వేచ్ఛ అనే దానికి అర్థం ఉండదు కాబట్టి ఆయన అడ్డుకోడు. నీకు స్వేచ్ఛనిచ్చినప్పుడు దేవుడు మధ్యలో ప్రతిదానికి తలదూర్చేసి నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్తే దాని స్వేచ్ఛ అనరు, బానిసత్వం అంటారు. దేవుడు ఒక జెన్యూన్తో కూడినటువంటి స్వేచ్ఛను మానవుడికి ఇచ్చాడు. అందుకనే పాపం చెయ్యొద్దు అంటాడు తప్ప చేసేటప్పుడు వేలు పెట్టి అడ్డుకోడు. పాపం చెయ్యకూడదని 10 సార్లు చెప్తాడు తప్ప నువ్వు చేస్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడి ఆగు అని చెప్పడం. అది చెప్పాడంటే నీ స్వేచ్ఛకు భంగం కలిగినట్టే ఆ రోజు. నీ స్వేచ్ఛకు భంగం కలిగిందంటే దేవుడు మనిషిని బానిసం చేసినట్టే ఆ రోజు. దేవుడికి ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. చూస్తూనే ఉన్నాడు, వీళ్ళంతా జరిగింది, కానీ వెళ్ళాడు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఆ ఫార్మాలిటీస్ ఏంటి తెలిసినా అడగాలి. కొన్ని ఫార్మాలిటీస్లో పెళ్లి చూపులప్పుడు పెళ్ళప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, ఏమని? వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు, అయ్యా నీ పేరేంటి? ఆల్రెడీ తెలుసు, పాస్టర్కి తెలీదా? తెలియకుండానే పెళ్ళికి వచ్చాడా? అనామకులు పెళ్ళికి ఏమైనా వచ్చాడండి కొంపదీసి? అనామకులు పెళ్లి చేస్తానికి ఎవడైనా పిలుస్తాడా? ఇరు కుటుంబాలు తెలుసు, కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అడగాలి తప్పదు. నీ పేరేంటి? నా పేరు పలానా.
మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పలానా. మీకు ఇవ్వటం ఇష్టమేనా? అడుగుతారా? అంటే ఇష్టం లేకుండానే పెళ్లి చూపులకు వచ్చామా సార్ అని అంటే ఎట్లా ఉంటుంది డైలాగ్? కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేయాలి. దేవుడు కూడా ఒక ఫార్మాలిటీని పూర్తి చేయాలనుకొని అన్నీ తెలిసినా కానీ కిందకు వచ్చాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఎక్కడున్నావో తెలుసు, దాక్కున్నాడో తెలుసు, ఏ చెట్టు అనుకున్నాడో తెలుసు, పండు తిన్నాడని తెలుసు, తను రాకముందే వీళ్ళు గీసుకున్న స్కెచ్లన్నీ దేవుడికి తెలుసు. దేవుడు రాకముందే వీళ్ళు ఒక స్కెచ్ గీసుకున్నారు. ఆ స్కెచ్ ఏంటంటే, మన ఇద్దరం తప్పు చేసాం, చెత్త కొట్టేస్తాడు ఇప్పుడు డాడీ వచ్చి, ఓ పని చేద్దాం, నేను నీ మీద నెడతా, నువ్వు దాని మీద నెట్టు, ఫైనల్గా దాన్ని వేసేస్తాడు, మన ఇద్దరం వెనక్కి వెళ్ళిపోవచ్చు. దేవుడు పిచ్చోడు అనుకున్నారు వీళ్ళు. ఆదామని ఉంటాడు, గీసుకొని ఉంటారంటారా? దేవుడు రాకముందు ఏం చేయాలని ఆలోచిస్తారు కదా మానవుడు ఎవడైనా. అనుకొని ఉండొచ్చు మేబీ. హవా నేనే తిన్నాను అని చెప్పానంటే ఈ విమానం మొత్తం ఊగిపోద్ది నాకేడా, కాబట్టి నేను తెలివిగా నీ మీదకి నెట్టెత్తాను. నువ్వు కంగారు ఏడిపోబాక, అప్పుడు నువ్వు కంగారు ఎత్తిపోయి కింద పడి కళ్ళు తిరిగి పడిపోబాక, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు దాని మీదకి నెట్టి మన ఇద్దరం సేఫ్లోకి వెళ్ళిపోదాం, దాన్ని బుక్ చేద్దాం. దేవుడు దాన్ని కొట్టేసి దానికి ఇవ్వాల్సిన శాపం ఇచ్చేసి మనల్ని ఇద్దరిని అమూల్ బేబీలం కదా, నీ నోట్లో ఒక లాలీపాపు, నా నోట్లో ఒక లాలీపాపు పెట్టి ఎత్తుకుంటాడు అని అనుకొని ఉంటారు. కానీ దేవుడి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. దేవుడికి ఒక క్రియ జరిగినప్పుడు ఆ క్రియలో ఎవరి శాతం ఎంత అని 0.5% కూడా తేడా తెలియకుండా, తేడా రాకుండా లెక్క వేయగలిగిన జమాకారుడు ఆయన. ఒక చర్య జరిగిందంటే దానిలో ఎవరిది ఎంత తప్పో 0.5% కూడా తేడా రాదు ఆయన వేసే లెక్కలో. అంత పర్ఫెక్ట్ మ్యాథమెటిషియన్ ఆయన. ఆ మ్యాథమెటిక్స్ని అప్లై చేసినప్పుడు 3 దొంగలను తేలింది. దానిలో ఆదాముకి వేయాల్సిందే ఆడంకి వేసాడు, ఈవుకి వేయాల్సింది అవ్వమ్మకి వేసాడు, సర్పానికి వేయాల్సింది సర్పానికి వేసాడు. ఆ తర్వాత చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేసి దూరం అయిపోయాడు. ఎవరు? దేవుడు. ఎంత దూరం అయిపోయాడంటే ఇక మరలా ఆయనతో కలిసి నడిచే భాగ్యం ఇక మానవుడికి రాలా. వచ్చిందా? దేవుడితో కలిసి అడుగులో అడుగేసుకుంటూ నడిచే భాగ్యం ఇక ఈ మానవ కోటికి దొరకల. దేవుణ్ణి అలాగ భుజాల మీదకెక్కి ఆడుకునే భాగ్యం ఆయన మానవుడికి ఇవ్వాల. ఆయన ఆలింగనం చేసుకునే అవకాశం దేవుడు ఈ జాతికి ఇక ప్రసాదించాల. దూరం అయ్యాడు. ఎంత దూరం అయ్యాడంటే కంటికి కనిపించనంత దూరం అయ్యాడు. అప్పుడు ఆదాము హవ్వల పుత్ర సంతానంలో నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, అది హేబేలు కానీ ఎనోషు కానీ తర్వాత వచ్చిన భక్త సమూహం అంతా కూడా దేవుణ్ణి వరాలు అడిగారు. దేవా, ఐ వాంట్ 1 బూన్, నాకు ఒక వరం ఇస్తావా, నేను చూడాలనుంది తండ్రి అని ప్రాధేయపడ్డారు. కీర్తనల గ్రంథము భక్తులు దేవుణ్ణి చూడాలని ఎలా ప్రాధేయపడ్డారో 27వ అధ్యాయము కీర్తనల గ్రంథము 4వ వచనాన్ని చదవండి. భక్తుల ప్రాకులాట, దూరమైన దేవుణ్ణి దగ్గరకు తీసుకోవటానికి భక్తులు పడిన ప్రాకులాట. 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, ఒక వరం కావాలి నాకు. దేవుణ్ణి వరాలు అడుగుతున్నారు. దేవా, నాకు ఒక వరం ఇస్తావా? ఏం కావాలి? చదవండి. నీ ప్రసన్నత కావాలయ్యా. నీ ప్రసన్నత అంటే ఏంటి? దర్శనం. అయ్యా, నాకు నీ ప్రసన్నత కావాలి, ఒక్కసారి కనపడయ్యా, ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుందయ్యా, నీ ప్రసన్నత నాకు చూపు. ఇంకా ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసిస్తున్నాను. ఆయన ప్రసన్నత నాకు దొరికిద్ది. అది ఎంతకాలం అంటే జీవితకాలం ఆయన మందిరంలో ఉంటే ఆయన కనపడతాడంటే నేనుంటా. నా జీవితాన్ని ఇవ్వమంటే ఇస్తాను, నా ప్రాణాన్ని ఇవ్వమంటే ఇస్తా. ప్లీజ్ ఒక్కసారి అభాగ్యుడు కనపడు, ఈ అయోగ్యుడికి నీ ముఖ దర్శనం ఒక్కసారి చూపించు అని దేవుణ్ణి మానవ భక్త కోటి వేడుకుంది. అంతేకాదు, ఇదే కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి.
చదవండి అమ్మ. ఇదే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1-2 వచనం. దేవా దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నిన్ను వెతుకుతున్నాడట. వేకువనే లేచి కదా. ఏమో దేవా, నువ్వు జనాలు కనపడుతున్నారని మధ్యాహ్నం ఏమైనా కనపడట్లేదేమో, నాకు డౌట్ వచ్చింది. ప్రజల్ని చూస్తాం ఇష్టం లేక, ఈ జనాలను చూసి తట్టుకోలేక, వీళ్ళ పాపాలని చూడలేక మధ్యాహ్నం సాయంత్రం రావట్లేదేమో. అప్పుడంటే చల్లపూట వచ్చేవాడివి నువ్వు. అప్పుడు దేవుడిని చూడాలంటే ఎప్పుడు చల్లపూట. కానీ ఇప్పుడు నువ్వు చల్లపూట రావట్లా. ఎందుకు రావట్లేదంటే జనాలు ఎక్కువైపోయారు ఇప్పుడు చల్లపూట. బయట జనాలు ఇప్పుడు ఎక్కువ తిరుగుతుంటారండి రోడ్ల మీద. చెప్పండి, సాయంత్రం పూట సరదా కదా, 4:30-5 కాడి నుంచి కాకినాడ తట్టుకోగలవా? జనాలు, పానీపూరి బండ్లన్నీ ఫుల్లు, మసాలాలు, చాట్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ జనాలు జనాలు జనాలు. ప్రతి బండి దగ్గర జనాలు, బైకుల మీద గోల గోల, ఎగ్జిబిషన్లు, షాపింగ్ మాల్ అన్నీ కదా, జనాలు ఎక్కువ కదా. బయటికి జనం వచ్చేది ఎప్పుడంటే సాయంత్రమే ఎక్కువ వస్తారు జనాలు. బయట పగలు రారు, ఎవడ పనుల కాళ్ళకి వెళ్ళిపోతారు. సో చల్లపూట వస్తే ఈ జనాలు వీళ్ళందరూ బయటే తిరుగుతున్నారని ఈ దరిద్రులను చూడలేక నువ్వు రావట్లేదేమో నాకు డౌట్ వస్తుంది. ఓ పని చేస్తాను దేవా, పొద్దున్నే జనాలు ఎక్కువ మంది ఉండరుగా బయట, అప్పుడైనా కనపడతావా? నువ్వు కనపడతానంటే చెప్పయ్యా, వేకువనే లేచేస్తా. వేకువనే లేచి, చదవండి, వేకువనే లేచి నీ బలమును నీ ప్రభావమును చూడాలి. నీ బలం ఎంత గొప్పదో చూడాలి. ఒకప్పుడు చూపించేవాడివి నువ్వు నీ బలాన్ని. ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు సృష్టిని చూస్తుంటే నీ కండబలాలు గుర్తొచ్చాయి మాకు. నీ భుజబలం ఎంత గొప్పదో నువ్వు అణచగొట్టిన లెవియాథాన్ని చూస్తే మాకు అర్థమయ్యేది. నువ్వు ఎంత గొప్పోడివో మకరమును కొట్టినప్పుడు మాకు అర్థమైంది. నువ్వు చెబుతుంటే మేము అబ్బురపోయేవాళ్ళం. నీ గురించి వినే భాగ్యం మాకు లేకుండా పోయిందే. ఒక పంచి వేకువనే లెగుస్తా. ఒక్కసారి నీ బలాన్ని, నీ ప్రభావాన్ని షో మీ మై లార్డ్, నాకు ఒక్కసారి చూపించయ్యా. బతిలాడుతున్నారు భక్తులు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 18వ వచనం. ఎవరతడు? మోషే. అతడు ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటారు, దయచేసి నీ మహిమను ఒక్కసారి చూపించయ్యా. బతిలాడుతున్నారు అంటే గడ్డం పట్టుకొని బతిలాడుతున్నారు దేవుణ్ణి. మొదట వాక్య భాగంలో ఏమన్నాడు కీర్తనాకారుడు? నీ ప్రసన్నత చూపించు. రెండో వాక్య భాగంలో ఏమన్నాడు? నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూపించు. ఇప్పుడు మోషే ఏం అడుగుతున్నాడు? నీ మహిమను చూపించు. వేడుకుంది దేవుడి కోసం. దారి తప్పాల్సినోడు దారి తప్పాడు. ఆదిలో దేవుడికై వెతకాల్సినోడు దేవుడికై వెతికాడు. హేబేల్ని దేవుడు బలివ్వమని అడగల. ఎవరిచ్చారు? హేబేలే. ఎందుకు ఇచ్చాడో తెలుసా? వెతుకుతున్నాడు దేవుణ్ణి. మా అమ్మ నాయన చెప్పుంటారు కదా, రే మనం తప్పు చేసాంరా, లేదంటే దేవుడు రోజు వచ్చేవాడురా ఈ పాటికి. అప్పుడప్పుడు నాన్న చచ్చిపోతే నాన్న జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఆ కుర్చీ మీద కూర్చోవటం, నాన్న వేసుకున్న చొక్కా అలాగే తగిలిచ్చి ఉండటం, నాన్న చెప్పులు అలా బయట ఉండటం, నాన్న మంచం అలా పక్కన పెట్టేసి ఉండటం, సాయంత్రం 6ంటికి రాగానే నాన్న క్యారేజీ బాక్స్ పట్టుకొని ఇంటికి రావటం, అవన్నీ గుర్తొచ్చినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి. నాన్న చచ్చిపోయినప్పుడు ఆదాము వాళ్ళకు కూడా సాయంత్రం అవ్వంగానే దేవుడు గుర్తొస్తుండేవాడేమో. మేబీ హేబేలు కూడా అనిపించి ఉండొచ్చు, మీకే తప్పు చేశారు, తప్పు చేయక మునుపే మీరు ఆయన స్వరం వినేశారు, తప్పు చేయక మునుపే మీరు ఆయన చూసేశారు, నేనే తప్పు చేయలేదు, కానీ ఆయన స్వరం వినే భాగ్యం నాకు లేకుండా పోయింది, కనీసం బలిస్తేనేమైనా కనపడతాడేమోనని బలివ్వటం ప్రారంభించాడు. ఎవరు? హేబేలు. అలాగా బలిచ్చాడు. కానీ మంచి జరగాల్సింది పోయి ఆ బలిలో ఒక చెడు జరిగింది. నిజంగానే దేవుణ్ణి చూశాడు, కాకపోతే బ్రతుకున్నప్పుడు కాదు, చచ్చిపోయిన తర్వాత చూశాడు. ఎందుకంటే ఆ కయ్యను చేంజ్ చేశాడు. ఏమో హేబేలు వరం దేవుడికి నచ్చిందేమో, అందుకనే చావుకు పర్మిషన్ ఇచ్చేశాడు. హేబేలు చచ్చిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. దేవుడి స్వరం వినే ఆ భాగ్యం ఏమైనా కలిగిందేమో బహుశా.
మానవుడికి చాలా దూరం అయిపోయాడు దేవుడు. వాడి మొహం కూడా చూస్తానికి ఇష్టపడట్లేదు దేవుడు. ఈ భక్త కోటి అడిగినటువంటి వరాలకు దేవుడు కరిగి ఆయనే దగ్గరికి రావటం ప్రారంభించాడు. నిదానంగా. యేసుక్రీస్తు వారి ఉపమానంలో కూడా మీరు జాగ్రత్తగా చదివితే, మీరు అందరూ చదివే ఉంటారు ఆ ఉపమానం. తప్పిపోయిన కుమారుడు, చెప్పండి, తండ్రి, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తండ్రి ఉపమానాలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. ఆ సంఘటనలో అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. కొడుకు వచ్చాడు కదా, పశ్చాత్తాపం చెంది వచ్చాడు కదా. పశ్చాత్తాపం చెంది వచ్చినటువంటి ఆ కొడుకును చూసి వాడు దూరముగా ఉండగానే తండ్రి వాణ్ణి చూచి కనికరపడి, ఎవరు పరిగెత్తారు? కుమారుడు పరిగెత్తాడా, తండ్రి పరిగెత్తాడా? కుమారుడు కాదు, కుమారుడు యవ్వనుడు, కానీ పరిగెత్తల. ఎందుకంటే పరిగెడితే చీ కొడతాడో, ఉమ్మేస్తాడో, ఎవడు రమ్మన్నాడరా అని అడుగుతాడో, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు కదరా అని మూర్ఖంగా మోటుగా మాట్లాడతాడో తెలియక భయపడుతూ గజగజ వణుకుతూ ఆ కుర్రోడు అక్కడే ఉన్నాడు. కానీ వాడు ఆస్తి కొట్టేశాడు అన్న బాధ కంటే కూడా తిరిగి వచ్చాడు అన్న కనికరం ఎక్కువగా ఉంది తండ్రిలో. అంతే కదా? అప్పుడప్పుడు కొడుకులు కానీ కూతురు కానీ చెప్పి పెట్టకుండా, తండ్రికి చెప్పకుండా రాత్రికి రాత్రి లేచిపోతారు కొంతమంది. కనీసం చెప్పరు. 20 ఏళ్ళు పెంచిన నాన్న గుండె పగిలిపోద్దేమోనన్న సెన్స్ ఉండదు. చిన్నప్పటి నుంచి మూతి అన్నీ కడిగిన తల్లి తట్టుకోగలిగిద్దా ఈ వార్త విని? సరే, వీళ్ళిద్దరూ తట్టుకోవడం తెలియదు. వీధిలో నా తల్లిదండ్రులు ఇంతకాలం కాపాడుకున్న పరువు ఏమైపోద్దాం అన్నది కూడా ఉండదు. ఉండిద్దా? బయటికి వెళ్తే, ఏరా మీ అమ్మాయి ఏంటి కనపడట్లేదు, ఎవరితోనూ వెళ్ళిందట కదా అని అంటే ఆ గుండె ఎంత పగిలిపోద్దో, ఆ పరువుని ఎంత కాపాడుకుంటా వచ్చాడో ఇంతకాలం, కింద పడి పైన పడి తను ఏం తింటున్నాడో కూడా తెలియకుండా, చినిగిపోయిన ఆ బొక్కలు కూడా బయటికి కనపడకుండా కాపాడుకున్న ఆ పరువు ఏమైపోద్దో అన్న నాలెడ్జ్ కూడా ఉండదండి ఆ బిడ్డలకి. అంత పరువు తీసినా అందరూ తనని, నీ కూతురు లేచిపోయిందంట కదా, నీ కొడుకు ఎవరితోనో వెళ్ళిపోయాడంట కదా, నీ కూతురు ఎవరితోనో తిరుగుతుందట కదా, గర్భవతి అయిందట కదా అని సూటిపోటి మాటలతో ఆ గుండెని పొడిచినా, కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చిన ఆ బిడ్డను చూసి ఒక కంట్లో బాధ, ఇంకో కంట్లో కనికరం. ఒక కంట్లో దూరం వెళ్ళిపోయిందని సగం గుండె మండిపోతుంటే సగం గుండె నీళ్లు గారుస్తుంటుంది. కానీ ఉండలేరు చూడకుండా. ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తారు ఏదో ఒక రోజున? అది నీ తండ్రి గొప్పతనం, నీది కాదు. ఎవరి గొప్పతనం అది? సర్లే తిరిగి వచ్చింది కదా అని ఒక గొప్పతనం, ఆయన గొప్పతనం. ఇక్కడ కూడా అదే. వాడు వెళ్ళాడు, స్నేహితులతో కలిసి వ్యాపారం కూడా చేశాడట వాడు. మీరు చదువుంటారు. ఆ వ్యాపారంలో ఏమైందట? మొత్తం పోయిందట. మరి పోయినప్పుడు ఒక స్నేహితుడైన ఇంట్లో పిలుచుకొని మొత్తం అన్నం పెట్టాడు ఈ బతుక్కి అంటే, మన ఫ్రెండ్స్ అంత గొప్ప ఫ్రెండ్స్ అనమాట మనోళ్ళు. మన ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, తాగటానికి తిరగటానికి మామ వస్తా పదరా అంటారు. బాధలో ఉన్నామంటే ఒక్కడు రాడు. అందుకనే ఎవరిని ముందు పెట్టాలో ఎవరిని వెనక పెట్టాలో నేర్చుకో. మొన్న ఎవడో ఒకడు ఫ్రెండు పేరుని రాపించుకున్నాడు పచ్చబొట్టు. ఏరా మీ అమ్మ గుర్తుకు రాలేదా, మీ నాన్న గుర్తుకు రాలేదా అంటే, వీడితో కలిసి పెగ్గులేయరుగా నాన్న, వీడితో కలిసి మందు తాగాలంటే నాన్న రాడు, వీడు వస్తాడు, అందుకని వీడు జిగిడి దోస్తాడు వాడికి. అంటే దూరం ఉన్న తన కుమారుని చూసేట. చదవండి, మళ్ళా మాట చదవండి. తండ్రి వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తాడట. అంటే ఫస్ట్ స్టెప్ ఎవరిది పడింది? తండ్రిదే పడింది. తండ్రి సన్ టువార్డ్స్ పరిగెడుతున్నాడు, వాడు అక్కడే ఉన్నాడు. ఉపమానంలో ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మీరు పశ్చాత్తాపం చెందారంటే మీ తండ్రి మీ వైపు పరిగెడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతావో గుర్తుపెట్టుకో, నీ తండ్రి నీ వైపు పరిగెడతాడు. ఆయనే మొదటి స్టెప్ నీ వైపు వేస్తాడు, నువ్వేయాల్సిన పనిలే. ఆయనే నీ వైపు మొదటి అడుగేస్తాడు. అలాగా మానవ కోటి చిన్న చిన్నగా పశ్చాత్తాపానికి గురైనప్పుడు ఆయన అడుగులేయటం ప్రారంభించాడు మానవుడి వైపు. అలాగా ఆయన తొలత అడుగు నిర్గమాకాండంలో వేశాడు. ఒకసారి మీరు అందరూ కూడా నిర్గమాకాండం
గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ కూడా తీసి 19వ అధ్యాయం 20వ వచనానికి రండి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతము యొక్క శిఖరం మీదకి వచ్చాడట. ఎక్కడికి వచ్చాడట? దేవుడు అడుగేస్తున్నాడు. ఎలాగ అడుగేస్తున్నాడంటే ఒక్కొక్క అడుగు ఎలా వేస్తున్నాడంటే మానవుడి వైపు, పరలోక సింహాసనం మీద ఉన్నటువంటి ఆ దేవుడు సీనాయి కొండ మీదకి దిగొచ్చాడట. ఎక్కడ దిగొచ్చాడట? యెహోవా సీనాయి పర్వత శిఖరం మీదకి వచ్చాడట. దగ్గర అవుతున్నాడు. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు అడిగినప్పుడు, పిల్లలు పనుకున్నప్పుడు కూడా తండ్రి అలిగి పనుకుంటుంది బిడ్డ. నాన్న కొనిపెట్టలేదనో, నాన్న అడిగింది ఇవ్వలేదనో పిల్లలు అలుగుతారు పాపం. అలిగి మూతి ముడుచుకొని పనుకుంటారు. పనుకున్నప్పుడు నాన్న అప్పటికప్పుడు కోపడతాడు, కానీ పనుకున్నప్పుడు నిదానంగా దగ్గరకు వస్తాడు. ముందుగా వచ్చి మంచం మీద కూర్చుంటాడు. మనసు ఆపుకోరు, కాలలా పట్టుకొని లైట్గా ఒత్తుతాడు. ఆ చంటి బిడ్డది మనసు ఆపుకోదు. నిదానంగా పైకి వెళ్ళి తలని ఉరుతాడు. మనసు అంతటితో ఆపుకోదు, ముద్దు పెడతాడు. మనసు అంతటితో ఆపుకోదు, కౌగులించుకొని ఏడుస్తాడు. అడుగు 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 వేసుకుంటూ దగ్గర అవుతాడు. దేవుడు కూడా మానవుడి కోసం ఒక్కొక్క అడుగు దిగటం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన మెచ్యూరిటీ కలిగినోడు. కానీ మనం అలా కాదు. మనం ఎంత మూర్ఖులం అంటే, ఒక గొడవ జరిగినప్పుడు నువ్వే తగ్గాలి, నేను తగ్గను అనుకునే స్వార్థపరులం మనందరం. అంతేనా? మీ ఇళ్ళల్లో గొడవ జరిగినప్పుడు ఇద్దరి మధ్య, మనం నిజంగా చెప్పండి, నువ్వు తగ్గుతావా, ఆ ఎదుటి వ్యక్తి తగ్గాలని కోరుకుంటావా? ఫస్ట్ నువ్వు అడుగు ముందే ఇవి. ఎప్పుడు మా మూర్ఖ స్వభావం మానవుడిది. దేవుడు లాంటి వాడే మనస్సును పెట్టుకోక అడుగు ముందుకేస్తుంటే నువ్వు మాత్రం ఏమనుకుంటావో తెలుసా? మా ఆయనే పలకరించాలి. ఎవరు పలకరించాలి? గొడవ వస్తే ఆయనే పలకరించాలి. భర్త ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయే నన్ను పలకరించాలి, అప్పుడే నేను పలకరిస్తా తిరిగి. తప్పు స్వభావం అది. మెచ్యూరిటీ లేని వాళ్ళు ఆలోచిస్తారు అలాగా. దేవుడు మెచ్యూరిటీ కలిగినోడు కాబట్టి, పరిపక్వత కలిగినోడు కాబట్టి ఆ స్నేహ బంధాన్ని ఇవ్వటానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. హోషేయ గ్రంథంలో కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడాడు దేవుడు. ఒకసారి మీరందరూ కూడా హోషేయ గ్రంథం అని ఒక గ్రంథం మీకు కనపడుతుంది. 11వ అధ్యాయం 4 రండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధం. ఏ బంధం అంట? స్నేహబంధంతో బంధించి ఆకర్షిస్తున్నాడట మళ్ళా దేవుడు. మనసును ఏవి పెట్టుకోకుండా, వీడు పండు తిన్నాడు, నా మాట వినలేదు, ఈ అమ్మాయి పండు తినింది, నా మాట వినలేదు. మనం అంతే కదండి. మనం ఎలాంటి వాళ్ళు అంటే, పిల్లల తప్పుల్ని ఎత్తి 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 పొడుస్తూ ఉంటాం ఇప్పుడు. కానీ తండ్రి అలాంటోడు కాదు. అవన్నీ పక్కన పెట్టి స్నేహబంధం చూపుతున్నాడట. స్నేహబంధమును చూపి ఆకర్షించి తిని. ఎంత గొప్పలో చూడండి దేవుడు. ఆయన ఎంత దిగుతున్నాడో చెప్తున్నాడు. కొండపైకి దిగాడట. మీ అందరికీ తెలుసు. కొండ దగ్గర దిగినప్పుడు ఒక మాట చెప్తాడు మోషేతో. ఆ మాట ఏమంటాడంటే, జనములు చావకుండునట్లు ఆ కొండ పరిసర ప్రాంతాలకు మీలో ఎవడు రాకూడదు అంటాడు. అడుగు పెట్టక మానవుడి కోసం సీనాయి దాకా వచ్చినటువంటి ఆ దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడు? సింహాసనం నుండి సీనాయి దాకా వచ్చాడు. సీనాయి దాకా వస్తే ఇదే ఛాన్స్ రా బాబు, ఇక చాలరా బాబు, 1000 ఏళ్ల నుండి దూరం అయిపోయాడు, మొట్టమొదటిసారి ఇంట్లో అడుగు పెట్టాడని హఠాత్తుగా కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్ళిపోవాల్సినటువంటి మనిషి మరలా తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే, ఆయన పైన ఉండగానే కింద మళ్ళా విగ్రహాలను చేసుకొని పూజించడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న తర్వాత తన ఇష్టాలన్నీ మరొకసారి చెప్పుకున్నాడు మోషేతో. ఏమని చెప్పుకున్నాడు? ఆ 10 ఆజ్ఞలు మీకు తెలుసు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ, ఏ ఐడిల్ని నువ్వు తయారు చేసుకోకూడదు, దానికి నీల్ డౌన్ చేయకూడదు, దానికి సాగిల పాడకూడదు చెప్పేశాడు. ఇలా తన ఇష్టాలన్నీ ఆ మొదట ఆజ్ఞ రాస్తుంటేనే కింద ఒకటి జరుగుతుంది. అప్పటికే ఏం జరుగుతుంది?
అప్పుడే మోషే రాసి కంప్లీట్ చేస్తున్నాడు. కరెక్ట్గా దాని వ్యతిరేకంగా జరుగుతుంది. కింద కరెక్ట్గా 2 విగ్రహాలను తీసుకున్నారు, దానికి సాగిల పడుతున్నారు. మాట చెబుతున్నాడు, ఆ పక్క జరుగుతూనే ఉంది. నిజంగా మన దేవుడు కాబట్టి, ఆ జీవము గల దేవుడు మనల్ని సహించాడు. కానీ ఇంకొకటి కనుక ఒకవేళ హైపోథెటికల్గా ఆ ప్రాంతంలో మనం ఊహించుకుంటే నిజంగా అసలు మానవుడి చావు కుక్క చావు అయ్యేది. మన దేవుడు కరుణావాత్సల్యత కలిగినోడు కాబట్టి ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఒక మంచి మాట హోషేయ గ్రంథం చూసిన తర్వాత కదా, ఒకసారి జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ వాళ్ళతో ఇట్లాను, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా. నాన్న ఏంటన్న వాయిస్ వస్తుంది? హలో, మైక్ చెక్. రైట్. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేస్తా. నేను వచ్చాను, మీ ఇంట్లో అడుగు పెట్టాను, ఒక్కసారి మాట్లాడి ప్రయత్నించండి, మీ వైపు తిరిగేస్తా, మీ దగ్గరకు వచ్చేస్తా. దేవుడు కరిగిపోతూ కరుణామృతుడే అంటున్న మాట ఈ మాట. అలా సీనాయి మీదకి వచ్చాడు. సీనాయి మీదకి వచ్చిన తర్వాత ఆయన గుండెల్లో ఆ లోటు అలానే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే దేవుడు ఇదే మనుషుల్ని దూరం నుంచి కాదు దగ్గర నుండి నడిచాడు. ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఆయనకు కూడా. ఇందాక మీకు చెప్పాను కదా, ఒకప్పుడు కొండపై నుంచి మాట్లాడాలి ఆదాముతో. ఎలా మాట్లాడాడు? కొండపై నుంచో పర్వతంపై నుంచో డాబాలో 5వ అంతస్తు నుంచో మాట్లాడట్లేదు. ఆయన కలిసి నడుస్తూ మాట్లాడాడు సరదాగా మనుషులతో. మరలా ఆ సహవాసం కావాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే కొండపై నుండి మాట్లాడుతున్నాడు, కానీ దూరంగా ఉన్న తన పిల్లల్ని చూసి జాలి పడుతున్నాడు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదేంట్రా, మూర్ఖులయ్యారని మన పట్ల కనికరపడుతున్నాడు. కనికరపడి లేదు వాళ్ళని అసహించుకున్నా పర్లా, నన్ను కాదనుకొని మిగతా దేవతాదేవి మూర్తుల్ని పూజించినా పర్లా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, రీస్టోర్ చేద్దాం వాళ్ళ జీవితాలని, మారుద్దాం వాళ్ళ జీవితాలని అని సీనాయి కొండ మీద నుంచి ఇంకొద్ది కిందకి దిగాడు. ఎక్కడ దిగాడో నిర్గమాకాండానికి రండి ఒకసారి. ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్స్ని తెరచి నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించాలి, కొండపైన కాదు. నేను వారిలో నివసించాలనుకుంటున్నా. ఆదాము హవ్వలతో పాపం చెయ్యక మునుపు ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళా రీస్టోర్ అవ్వాలా బంధం అని చూస్తున్నా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం, మీ దగ్గరికి వచ్చేస్తా. నిజంగా దేవుడు ఎంత గొప్పడంటే, వీళ్ళు పాకాల్లో ఉంటే ఈయన కూడా పాకాల్లో నివసించాడు. వీళ్ళు డాబాలు కట్టుకున్నప్పుడు డాబాల్లో నివసించాడు. వీళ్ళు చెరకెళ్ళిపోయినప్పుడు ఆయన కూడా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీరు యెహెజ్కేలు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది గ్రంథం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా చాలంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? కొంతమంది భర్తల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు నచ్చదు, ఇల్లు కావాలి, మనం కూడా ఒక అపార్ట్మెంట్ కొనాలి, మనం కూడా ఒక పెద్ద ఇల్లు కొనాలి అని ఎప్పుడు వెంటబడతా ఉంటారు. మన దేవుడు అలాంటివాడు కాదు. మనిషి చెట్టు కింద ఉంటే ఆయన కూడా చెట్టు కిందకే వచ్చేసాడు. ఇప్పుడు గుడారం కావాలంటున్నాడు. ఎందుకు గుడారం కావాలంటున్నాడంటే వాళ్ళు కూడా గుడారాల్లోనే ఉంటున్నాడు. వాళ్ళకంటే ఎక్కువ కోరుకోట్ల. వాళ్ళు ఎలా ఉన్నారో నేను అలానే ఉంటానంటున్నాడు. వాళ్ళ అడవుల్లో గుడారాల్లో ఉన్నారు కాబట్టి నాకేం మందిరాలు ఏం కట్టకండి, రేకుల చెట్లు ఏమి వేయకండి, నాకు కూడా గుడారం కట్టండి చాలంటున్నాడు ఆయన. ఎక్కడ కట్టాలంటే ఆ గుడారం ఒకసారి 35వ అధ్యాయానికి రండి. ఇదే నిర్గమాకాండము 33కి రండి, 33:7కి రండి. ఇదే నిర్గమాకాండము 33వ అధ్యాయం 7కి రండి. అంతటా మోషే గుడారమును తీసి పాలెమునకు వెలుపల, ఎక్కడికట? పాలెమునకు వెలుపల. పాలెం అంటే గ్రామం, పురం కదా. పాలెం అనే పేర్లతో చాలా ఇల్లు, చాలా ఊర్లు కూడా ఇప్పటికీ మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇంద్రపాలెం అని, ఇంకేమన్నాయి? మా గుంటూరు వైపు అయితే జగ్గడి గుంటపాలెం అని, ఇంద్రపాలెం అని, గొల్లపాలెం, వెరీ గుడ్, గొల్లపాలెం అని. పాలెము అంటే అర్థం ఏంటంటే ఒక సమాజం, ఒక గ్రామం. కొండపై నుంచి దిగి ఎక్కడికి వస్తున్నాడంటే పాలెమునకు వెలుపల. చదవండి.
వెలుపలకి వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేయమన్నాడు. దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడు. ఎక్కడ వేసాడట గుడారాన్ని? పాలెమునకు వెలుపల, అవుట్ ఆఫ్ ద సిటీ. పాలెమునకు వెలుపల దాన్ని వేసి పాలెమునకు దూరముగా, 2 పదాలు ఉపయోగించాడు అక్కడ. ఒకటి వెలుపల, 2 దూరం. కొండ మీద నుంచి కిందకి దిగాడు. ఒక్కొక్క మెట్టు రాజు దిగుతున్నాడు. రాజసింహాసనాన్ని చేరుకోవడానికి కొన్ని 100 మెట్లు ఉంటాయి. నీకు ఎక్కే యోగ్యత లేదని, ఆ మెట్లు ఎక్కే యోగ్యత నువ్వు కోల్పోయావని ఆయనే దిగుతున్నాడు మెట్లు. నువ్వు ఎక్కలేవు కదా ఆ మెట్లు. ఎప్పుడో కోల్పోయావా మహిమ మెట్లు ఎక్కే అవకాశం. నువ్వు ఎక్కలేకపోతున్నావని ఆయనే దిగేస్తున్నాడు. చివరికి సార్ నేనే దిగేస్తా ఆయన సింహాసనాన్ని వదిలేస్తున్నాడు మహానుభావుడు. వదిలి పాలెమునకు దూరంగా ఒక టెంట్ అయి మోసే అన్నాడు. అప్పుడు మోసే పాలెమునకు దూరంలో ఒక టెంట్ వేశాడు. ఆ టెంట్లో దేవుడి మహిమ నివసించింది. ఎక్కడ నివసించింది ఆయన మహిమ? ఆ టెంట్లో నివసించింది. అంటే పాలెం దాకా వచ్చాడు. కొండ దిగి నేల మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? కొండ దిగి, పర్వతం దిగి నేల మీదకి వచ్చాడు. నేల మీదకి వచ్చి దూరంగా చూస్తూ గడుపుతున్నాడు వీళ్ళందరినీ. నా ప్రజలు ఎలా ఉన్నారు, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని. కానీ ఆ దేవుడికి ఇంకా సరిపోవట్లే. ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా దగ్గరికి వెళ్ళిపోవాలి. నా పిల్లలకి దూరంగా ఉండలేకపోతున్నాడు ఆ మహానుభావుడు. ఇంకెంత దగ్గరకు వచ్చాడంటే, సొలొమోను గారి కాలంలో సొలొమోను దేవాలయం కట్టాడు. ఎక్కడ కట్టాడు? పర్వతం మీద కట్టాడు. ఆయన కూడా పర్వతం మీదే కట్టాడు, మోరియా. ఎంత దగ్గరకు వచ్చేసాడంటే, సొలొమోను కట్టిన దేవాలయం పాలెమునికి మధ్యలో ఉండిద్ది. ఎక్కడ ఉండిద్ది? సొలొమోను కట్టిన దేవాలయం పాలెమునికి మధ్యలో ఉంటుంది. మధ్యలో అంటే ఇలా మీరు అందరూ ఉన్నారంటే ఇప్పుడు ఆ మధ్యలో కెమెరా ఎలాగుంది, అలాగుంటుంది మందిరం. మోషే వేసిన ప్రత్యక్షపు గుడారం మాత్రం అక్కడక్కడ దూరంగా ఉండిద్ది. అంటే మన దేవుడు సింహాసనం మీద నుంచి సీనాయి దగ్గర నుండి పాలెమునకు వెలుపలకి, పాలెము వెలుపల దగ్గర నుంచి పాలెము మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు ఎంత దగ్గర అవ్వటానికి ప్రయత్నిస్తున్నాడో చూడండి. కొన్నిసార్లు చాలా ట్రై చేస్తాడు. పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య దగ్గరికి ట్రై చేస్తాడు, మళ్ళీ తిరిగి తెచ్చుకుందామని. సరే, తప్పు చేసింది, దాని జీవితం పాడైపోయిద్ది, పిల్లల జీవితాలు పాడైపోతాయని భర్త దగ్గర అవడానికి ప్రయత్నించి అవసరమైతే కొన్నిసార్లు తనను తాను తగ్గించుకొని పుట్టింటికి కూడా వెళ్తుంటాడు పిలిపించుకోవటానికి. భార్య ఒక అడుగు ముందుకేసింది అనుకోండి, అంతా సుఖ సంతోషంగా జరిగి మళ్ళా సంసార జీవితం ముందుకెళ్ళిద్దు. అక్కడే మొండిపట్టు మంకుపట్టు పట్టింది అనుకోండి, జీవితం అక్కడే కొలాప్స్ అయిపోతుంది. దేవుడు కూడా పాలెం మధ్యలోకి వచ్చాడు. ఆ సందర్భాలు మనం జాగ్రత్తగా చూస్తే రాజుల గ్రంథానికి ఒకసారి రండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనం. రాజుల మొదటి గ్రంథం. సొలొమోను అన్న మాట చూస్తుంటే మీకు ఆ మాట ఎలా అర్థమైందో నాకు తెలియదులే, కానీ చాలా తీవ్రమైన మాట అన్నాడు సొలొమోను. చదవండి, 8వ అధ్యాయం 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి ఎక్కడికమ్మా? బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరాన్ని నింపింది. కాబట్టి యెహోవా తేజో మహిమ, ఏ మహిమ? తేజో మహిమ. తేజో మహిమ, తేజో అంటే తేజస్సు, మహిమ అంటే మోషే అడిగాడు కదా, నీ మహిమను నాకు చూపించాడు. అది యెహోవా తేజో మహిమ అనగా ఆయన తేజస్సు, ఆయన మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమును హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలబడలేకపోయారట. అలా దిగంగానే పైనుంచి కిందకి అప్పుడప్పుడు హెలికాప్టర్ దిగేటప్పుడు గాలి వస్తుంటుంది. ఆ గాలికి ఉండగలుగుతామా? ఉండలేరండి. మీరు ఎప్పుడైనా ఏదైనా వస్తువు వేగంగా వెళ్తున్నప్పుడు దగ్గరగా ఉన్నారంటే లాగేసిద్ది వస్తువు. అది అప్పుడప్పుడు వందే భారత్ కానీ ఇంకా చైనాలో అయితే బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. ఆ వేగానికి దగ్గరికి వెళ్ళామంటే లాగేస్తుంది, అది ఉండలేరు. యెహోవా మహిమట మేఘముగా కిందకు దిగితేనట గజ 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 కాళ్ళు వణికిపోయి పరిగెత్తారంట. ఎక్కడో
నేను వస్తే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, నేను వస్తే వీళ్ళు నిలబడలేకపోతున్నారు, నేను వస్తే వీళ్ళ కాళ్ళు వణికి చస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. కింద ఆ నిర్ణయం చదవండి. సొలొమోను దాన్ని చూచి గాఢాంధకారమందు నివాసి అయ్యుందునని. చూసారా ఎక్కడ ఉంటాడట ఆయన? అంధకారంలో ఉంటానరా నేను మీకోసం. అసలు అంధకారం దేవుడి సన్నిధిలో ఉండటానికే వీల్లేదు. అలాంటిది తన మహిమతో వస్తే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారని తన మహిమ యొక్క అగ్ని స్వరూపాన్ని పక్కన పెట్టి చీకటి స్వరూపంతో వచ్చాడట. గాఢాంధకారములో నివసిస్తానని చెప్తున్నాడట. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో, ఎంత దగ్గర అవుతున్నాడో మన మానవ జాతికి చూడండి. మనం ఆయన కోసం మెట్లు ఎక్కుతున్నాం. ఈరోజు చాలా మందికి తెలియట్లే దేవుడు ఎక్కడో కొండపైన ఉన్నాడని. వీళ్ళు పాదయాత్రలు చేస్తుంటారు, మెట్లు ఎక్కుతుంటారు. ముఖ్యంగా మీ ప్రాంతాల్లో తక్కువేమో కానీ నేను ఎక్కువగా రాయచూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ఒక ప్రసిద్ధ దేవాలయం ఒకటి ఉంటుంది. దాని పేరు అవసరం, ఎందుకంటే లైవ్లో వెళ్తుంది కాబట్టి దాని గురించి మనకు వివరాలు అనవసరం. నల్లమల్ల అడవులో ఒక ప్రసిద్ధ దేవాలయం ఉండేది. అక్కడికి చెప్పులు లేకుండా కాళ్ళకు పుండ్లు పడుతుంటే కాలి నడకన 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంటారు. మానవుడికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కొండ మీదకి ఎక్కట్లా, కొండ మీద నుంచి ఆయనే దిగుతున్నాడు. అర్థమవుతుందా? నీ పాదాలు మెత్తబడి పుండ్లు పడాల్సిన పనిలే, నీ హృదయం మెత్తబడితే చాలా ఆయనే దిగేస్తున్నాడు. నీకంత రిస్క్ ఆయన పెట్టలేదు. నిజంగా నువ్వు దేవుణ్ణి చేరుకోవటానికి కొండ ఎక్కాలంటే ఆ కొండ సరిపోదు. అసలు పరలోకం ఎక్కగలుగుతారు ఎవరైనా? మనలో ఎవడో ఎక్కలేడు. నువ్వు కొండ మెట్లు ఎక్కేసి మోకాళ్ళ నొప్పులు పుట్టేసి మధ్యలో పులులు వచ్చి తినేసి సింహాలు వచ్చి తినేసి వద్దురా నాయన, ఇదంతా ఆయనే దిగుతున్నాడు, ఆయనే దిగేస్తున్నాడు. దిగి నీ దగ్గరికే వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడే కూర్చో, కానీ ఒక పని చేయి, నీ హృదయాన్ని మార్చుకో చాలు. ఏ మార్చుకో? ఎక్కడెక్కడికో నువ్వు వెళ్ళాల్సిన పనిలే. ఈరోజు చాలామంది ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. అక్కడెక్కడో దేవాలయం. మా మనోళ్ళు ఏమైనా తక్కువేంటి? మనోళ్ళకి గౌరీపట్నం వెళ్ళారా? గౌరీపట్నం ఆల్రెడీ ఒకసారి వేసింది ఆ గుండు. వేలంగిని మాత, గౌరీపట్నం, మా విజయవాడ దగ్గర గుణదల. నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన పనిలే. మళ్ళీ చెప్తున్నా, నీ ఇంట్లో నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆ వంటగదిలో అక్కడే కూర్చో, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన కోరుకుంటుంది ఒకటే, నీ హృదయం మార్చుకో చాలు. ఈ ప్లేస్ మార్చుకోవాల్సిన పనిలే. నువ్వు పూరి పాకలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, పెంట కుప్ప పక్కన ఉన్నా, కాలవ పక్కన ఉన్నా, నీ దగ్గరికి ఆయన వస్తాడు. ఒకటే చేయి, ఎక్కడున్నావు అక్కడే ఉండి కన్నీళ్లు పెట్టుకొని మొరపెట్టి బ్రతుకును మార్చుకో. నువ్వు పెంట కుప్ప దగ్గర ఉంటే అదే పెంట కుప్ప దగ్గర కూడా దేవుడు వచ్చేస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. గాఢాంధకారమందు నివసిస్తాడని యెహోవా చెప్తున్నాడట. ఆయన వస్తే తట్టుకోలేకపోతున్నామని అగ్నికి ఆయనే అంధకార రూపిగా వచ్చేస్తున్నాడట, అంధకారంలోకి వచ్చేస్తున్నాడట. గాఢాంధకారంలో. మళ్ళా చదవండి అమ్మా మాట, మళ్ళా చదవండి అమ్మా. సొలొమోను దాన్ని చూశాడు. ఏం చూశాడు? యాజకులు భయపడి పారిపోవటం చూసిన తర్వాత అగ్ని మాయమైపోయి చీకటి అయిపోయింది అక్కడ. జాగ్రత్తగానండి, అక్కడ సీన్ చెప్తున్నా, జాగ్రత్తగానండి. అగ్ని వడగండ్లతో ప్రత్యక్షమైన యెహోవా మహిమకి వీళ్ళు తాళలేక, వీళ్ళు ఉండలేక, వీళ్ళు భయపడి నిలబడలేక పారిపోతుంటే దేవుడు స్వరూపం మార్చేశాడట. సడన్గా అగ్ని, ఆ ఫ్లేమ్స్ అన్నీ కూడా ఆరిపోయినాయి. అర్థమవుతుందా? ఆ ఫైర్ ఉంటుంది చూసారా, ఆ ఫైర్ సడన్గా ఆగిపోయింది. ఆ అగ్ని దేవుడు ఆపేశాడు, ఆఫ్ చేసేసాడు దాన్ని. అది ఆఫ్ చేసి పడేసి చీకటిని పుట్టించాడు అక్కడ. అగ్ని మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, చీకటి మొత్తం ముందుకు వచ్చేసింది. దాన్ని చూసి సొలొమోను కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దేవా, మేము నిలబడలేకపోతున్నామని నీ మహిమను చూసి ఆ మహిమ నువ్వే వెనక్కి పంపించేసుకొని చీకటిలో మా దగ్గరికి వస్తున్నావా, చీకటితో మా దగ్గర నివాసం చేయడానికి వస్తున్నావా అని కన్నీళ్ళు పెట్టుకొని మందిరంలో ఉన్న జనాలందరూ ఏడ్చారు. చీకటిని దరిదాపుల్లో కూడా రానివ్వని నీవు, చీకటి అంటేనే పడని నీకు మా కోసం మేము నిలబడలేకపోతున్నామని గాఢాంధకారుడవై వచ్చావా? మళ్ళా చదవండి అన్నమాట. అదే అంటాడు, సొలొమోను దాన్ని చూచి
నేను ఏదైనా చేస్తాను రా, మీ బ్రతుకులు మార్చుకోవాలే కానీ నా అగ్ని రూపాన్ని పక్కన పెట్టి అవసరమైతే కటిక చీకటిగా మీ దగ్గరికి వస్తాను నేను. అంటే ఇంత తగ్గింపు కలిగినటువంటి దేవుడు, నీ బ్రతుకు మారితే చాలరా, నీ దేనికైనా సిద్ధం రా అని పిలిచేటువంటి దేవుడు మీకు ఏ గ్రంథాల్లో కూడా కనపడ్డా. అందుకని మిగతా గ్రంథాల్లో దేవుడు ప్రత్యక్షతలు కలగాలంటే తపస్సులు చేయాలి, హిమాలయాల్లోకి పోవాలి, కష్టపడాలి, కింద పడాలి, పైన పడాలి. చాలా పెద్ద కథ. ఇది పడే లోపల మొత్తం పొట్ట వచ్చేసేయాలి, చీమల పొట్ట. మన దగ్గర అవసరం లే. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని దిద్దుకో, దేవుడు సన్నిధి నీ దగ్గరికి వచ్చేసిద్ది. ఇక్కడ అదే జరుగుతుంది. మందిరంలోకి వచ్చేసాడు ఆయన. మందిరం ఎక్కడుందన్న చెప్పాను, ఆ మందిరం ప్రజల మధ్యలో ఉన్న ఆ మందిరానికి వచ్చేసాడు. అయినా దేవుడికి సాటిస్ఫాక్షన్ లేదు, దేవుడికి ఇంకా సంతృప్తి లేదు. ఎందుకంటే ఎంత దగ్గరకు వచ్చినా నిన్ను పట్టుకునే అంత దగ్గరికి రాలేకపోయానని నేను ఒక బాధ, ఎంత దగ్గరకు వచ్చినా నీతో కలిసి నడవలేకపోతున్నానని, ఒకనాడు ఆదాము దగ్గర నడిచినట్టు నడవలేకపోతున్నానని ఒక బాధ. హెబ్రీ పత్రికలో ఇంతకీ ఆ తేజస్సు ఎవరో, ఆ మహిమ ఎవరో అక్కడ. సరే, ఇది తీయటానికి అంటే ముందు నిర్గమం చూసి తీద్దాం. ఇది తీయటానికంటే ముందుగా, హెబ్రీ కంటే ముందుగా నేను నిర్గమం కూడా చూద్దాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34. అప్పుడు మేఘము ప్రత్యక్షం. ఇందాక దేన్ని కప్పింది మేఘం? ఇందాక రాజుల్లో మందిరాన్ని కప్పింది. వెరీ గుడ్. ఇక్కడ ప్రత్యక్షపు గుడారాన్ని కమ్మగా యెహోవా తేజస్సు ఏంది నింపిందట? తేజస్సు నింపిందట. కానీ మందిరం దగ్గరకు వచ్చేటప్పటికి తేజో మహిమ నింపిందట. అంటే కొద్దిగా యాడ్ చేశాడు, ఎందుకంటే ఆ తాళ్ళు తట్టుకోలేవు ఆయన మహిమను దింపింది. అందుకని తేజస్సును మాత్రం నింపి వదిలేశాడు. కానీ సొలొమోను కట్టిన దేవాలయంలో తేజో మహిమ అంటే తేజస్సు మహిమ రెండింటిని దింపాడు. ఇంతకీ ఎవరా తేజస్సు మహిమ అంటే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ మంచి మాట అంటాడు. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇంతకీ ఆ యెహోవా మహిమ ఎవరు? ఇంతకీ ఆ యెహోవా తేజస్సు ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆయన. ఎవరాయన? యేసు. ఎవరాయన? యేసు. యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు. అది ఇంతకీ దేవుని తేజస్సు అంటే ఎవరు? యేసే. ఇంతకీ దేవుని మహిమ అంటే ఎవరు? యేసే. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు ఎప్పుడూ చూడలేదు. యోహాను పత్రికలో ప్రభువే చెప్తాడు, దేవుడిని ఎన్నడును ఎవడునూ చూచి ఉండలేదు, కానీ ఆయన అద్వితీయ కుమారుడే ఆయన్ని బయల్పరిచాడు. ఎప్పుడు బయలుపరిచాడు? ఎప్పటి నుంచో బయలుపరుస్తున్నాడు. దేవుని వాయిస్ని ఎవరు వినలేదు, ఇంతవరకు దేవుడి ముఖాన్ని ఎవరు చూడలేదు. ఆయన ముఖాన్ని, ఆయన వాయిస్ని రిప్లికా చేసినోడు ఒక్కడే ఈ ప్రపంచంలో. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన గురించి మాట్లాడుతూ మీకా గ్రంథం కూడా ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఉందో చెప్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం, హెబ్రీ పత్రికని మళ్ళీ వద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము ఆ ప్రవచన వాక్కును మళ్ళీ చదవండి. బెత్లెహేములో పుట్టబోయే ఆ ప్రవచన వాక్కు 2వ వచనంలో. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. తెలుసుగా, బెత్లెహేము చాలా చిన్న గ్రామం. అప్పటికీ చిన్నదే, ఇప్పటికీ చిన్నదే. ఇప్పుడు కూడా మీరు బెత్లెహేము వెళ్తే చాలా చిన్నది, అది మున్సిపాలిటీ టైప్, అది కాకినాడ అంత కూడా ఉండదు. అది ఇప్పటికీ కూడా మీ కాకినాడలో సగం కూడా ఉండిద్దో లేదో డౌటే. బెత్లెహేము 80% ముస్లిమ్స్, ఒక 10% క్రిస్టియన్స్ ఉంటారు అంతే. ఏదో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని బట్టి ఇప్పటికి కూడా క్రిస్టియన్ మేయర్గా ఉన్నాళ్ళే, కానీ అక్కడ చాలా చిన్న ఊరు. డబ్బులు లేక మళ్ళీ నిన్నే క్రిస్మస్ చెట్టు వెలిగించారు, మీరే చూసుంటారు. డబ్బులు లేవు, ఫండ్ లేదు. ఇప్పుడు బెత్లెహేము అడుక్కుంటున్నారు అందరు జనాలు. అదే అన్న, నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి ఒకడు వస్తాడు మీ దగ్గరికి. అతను ఎవరంటే మరియమ్మ కడుపులో పుట్టేసి ఏదో అప్పటికప్పుడు మనిషిగా ఉండి నా కోసం చచ్చిపోయేవాడు కాదు. ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన చెప్తున్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే పురాతన కాలము మొదలుకొని, ఫ్రమ్ యాన్షియంట్ డేస్
ఇప్పటి నుంచి కాదట, పురాతన కాలం మొదలుకొని ఇటర్నల్ డేస్, మళ్ళీ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూనే ఉన్నాడు. కొత్తోడు కాదు ఆయన. మీ దగ్గరికి వచ్చేవాడు కొత్తవాడు కాడు. మీ దగ్గరికి వచ్చేవాడు మరియమ్మ దగ్గర నుంచి వచ్చినవాడు అనుకోకండి. మీ దగ్గరికి వచ్చినవాడు వడ్రంగోడు కాడు. మీ దగ్గరికి వచ్చినవాడు ఎవడంటే ఆదాము హవ్వలు మొదలుకొని ఆయన ప్రత్యక్షమగుతూనే ఉన్నాడు. కానీ మీరు గుర్తుపట్టలేదు అంతే. అప్పుడు ఆయనకి బాడీ లేదంతే. ఇంతకీ మందిరంలో దిగింది ఇందాక మందిరంలో ఎవరు దిగారని చెప్పారు? మందిరంలో కాదు, టెబర్నాకిల్లో, టెంట్లో, గుడారంలో ఎవరు దిగారని చెప్పారు ఇందాక? ఎవరింతకా తేజస్ ఎబ్రీ పత్రిక 1:3 యేసు. అందుకనే ట్విస్టులు కొత్త నిబంధనలు చాలా అద్భుతంగా ఉంటాయి. పాత నిబంధనకి తెలియని ట్విస్టులు ఉంటాయి. ఆ బండ కూడా క్రీస్తేనని చెప్తాడు చివరికి. ఆ కొట్టబడిన బండ ఎవరట? క్రీస్తే. ఆ అగ్నిస్తంభం మేఘస్తంభంగా వీళ్ళ కనపడింది ఎవరట? అన్ని క్రీస్తే. వీళ్ళతో పాటు సంచరించిన వాడు క్రీస్తే. వీళ్ళతో పాటు ఎర్ర సముద్రంలో దాటిన వాడు క్రీస్తే. అసలు ఈ పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షతలు జరిగిన చోట కొన్నిసార్లు దేవదూతల ప్రత్యక్షతలు జరిగాయి. మళ్ళీ చెప్తున్నాను, యెహోవా ప్రత్యక్షత పాత నిబంధనలో జరిగిన చోట కొన్నిసార్లు దేవదూతలు ప్రత్యక్షమైనవి, కొన్నిసార్లు యేసుక్రీస్తు వారే ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ దేవదూత ప్రత్యక్షమైందో, ఎక్కడ యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారో మనం చెప్పలేము. ఎవరు చెప్పలేరు? మనం చెప్పలేము. అది కొత్త నిబంధన రివీల్ చేసిద్ది ఆ సత్యాల్ని. కొత్త నిబంధనలు అపోస్తులు రివీల్ చేస్తారు. అందుకని సర్వసత్యం ఎక్కడుందట? ఆ క్రొత్త నిబంధనలో భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్నిసార్లు రాయించారు. అప్పుడు తెలిసిందే బండలో నుంచి వచ్చినోడు ఎవడో కాదు క్రీస్తు సంగతి అప్పుడు తెలిసింది వాళ్ళకి. అలా తెలిసిందే గుడారంలో దిగిన తేజస్ ఎవరో కాదు అని పౌలు హెబ్రీ పత్రికలో చెప్పేటప్పుడు షాక్ అయ్యారు. ఓరే మా దగ్గరికి దిగింది ఈయన మేము సిలువేసి అవును ఈయన్నే. మందిరంలోకి తేజో మహిమ దిగింది, అప్పుడు మేము యాజకులు నిలబడలేకపోయామే, అది ఏసా? అవును ఏసే. మళ్ళీ మేమే ఆయన కొట్టి చంపేసాం. అవును మీరే ఆయన కొట్టి చంపేశారు. మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. ఎవరి కోసం మేము నిబంధనలో ఎదురు చూసాము? ఆయన వస్తే పట్టించుకోలేదా? తృణీకరించామా? నిషేధించామా రాయిని మేము అని గుండెలు బాదుకున్నారు హెబ్రీలు ఆ రోజుల్లో. అంటే దేవుని యొక్క తేజో మహిమ యేసుగా పాత నిబంధనలో మందిరంలో కనపడుతుంది. ఆ తేజో మహిమే ఎక్కడికి వచ్చింది? సీనాయి కొండ మీదకి వచ్చింది. ఆ తేజో మహిమే ఎక్కడికి వచ్చింది? పాలెమునకు వెలుపల వచ్చింది. ఆ తేజో మహిమ ఎక్కడికి వచ్చింది? పాలెమునకు మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు అదే తేజో మహిమకి బాడీ తగిలిచ్చి, మళ్ళీ చెప్తాను ఏం తగిలిచ్చి? బాడీ తగిలిచ్చి. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. ఇంతకీ యేసుగా వచ్చిన ఆయన ఎవరో చెప్తున్నాడు. యేసుగా వచ్చిన ఆయన ఎవరో 1 తిమోతి 3:16 1 తిమోతి 3:16 నిరాక్షేపంగా అంటే ఏంటి? డౌటే లేదురా, మీకు నిజం చెప్తున్నాను అంటున్నాడు పౌలు అన్నాడు నిరాక్షేపముగా. ఆక్షేపం అంటే ఆటంకం, అంటే తడుముకోకుండా ఒక విషయం చెప్తున్నా మీకు అంటున్నాడు ఎవరు? పౌలు. ఏంటట? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పదది. ఆయన ఎవరు? పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆల్రెడీ. ఆయన శరీరుడై ఇంగ్లీష్లో అయితే బాడీలీ అని ఉంటుంది. బాడీలీ అంటే బాడీ. గ్రీకులో అయితే సొకాటికోస్ అంటే అర్థం ఏంటంటే బాడీ, ఫ్లెష్. ఎముకల్లోకి వచ్చాడు, మాంసంలోకి వచ్చాడు. 5.5 లీటర్ల రక్తాన్ని పెట్టాను ఆయనకి, పళ్ళ సెట్టును పెట్టా, జుట్టును పెట్టా, ఒక బాడీని ఇచ్చా. దేనికిచ్చా? మహిమకిచ్చా. ఫామ్ మార్చా. అప్పుడప్పుడు మీరు చూడండి కొన్ని ఫామ్స్ మార్చుకుంటూ ఉంటాయి. లిక్విడ్ ఆక్సిజన్ అని పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? నేను ఎక్కడో 2 రోజుల్లోనే ఒక ట్యాంకుని చూశాను నేను. ఎడిబుల్ ఆయిల్ అని రాశాడు అక్కడ, మీకు ఒక కనపడుతూనే ఉంటుంది. ఎడిబుల్ ఆక్సిజన్ అంటారు కొన్నిటిని. అంటే ఆక్సిజన్ ఎలా ఉంటుంది వాస్తవానికి? అదొక వేపర్ కదా. చిన్నప్పుడు చదువుకుంటారు కదమ్మా, ఎన్ని రకాల పదార్థాలు ఎన్ని రకాలని చదువుకున్నారు చిన్నప్పుడు మీరు? 3 రకాలు చెప్పండి ఏంటి? ఒకటి ఎయిర్ ఫాము, వాయు రూపం. రెండోది లిక్విడ్ ఫాము, ద్రవ రూపం. మూడవది సాలిడ్ ఫాము, ఘన రూపం. వాయు, ద్రవ, ఘన రూపాలు. అంటే ఫామ్స్ మార్చుకుంటాయి అంతే. అలానే తేజో మహిమకి ఫామ్ మార్చాడట. ఎలా మార్చాడంటేనంట శరీరం ఇచ్చాడట. సశరీరుడై అంటే అర్థం ఏంటంటే మాంసాన్ని ధరించుకున్నవాడై. మళ్ళీ చదవడమాట. ఆయన సశరీరుడై ప్రత్యక్షమయ్యాడట. ఫైనల్ ప్రత్యక్షత ఇది.
ఇందాక చెప్పాడు కదా, ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆ ప్రత్యక్షత చిట్ట చివరి ప్రత్యక్షత మీ దగ్గరికి వచ్చింది. పౌలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మేకాలో ఆయన ప్రత్యక్షమయ్యాడు మీరు చదువుకున్నారే, ఆయన ప్రత్యక్షమయ్యాడే. ఆ చిట్ట చివరి ప్రత్యక్షత 33.5 ఏళ్ళు గడిపాడు ఆయన. పాత నిబంధనలో అందరికీ యాక్సెస్ ఉండేది కాదు ఆ మహిమ దగ్గరికి వెళ్ళడానికి, ప్రధాన యాజకుడికి మాత్రమే ఉండేది. ప్రత్యక్ష గుడారం అప్పుడు అందరికీ యాక్సెస్ ఉండేది కాదు, లోపలికి వెళ్ళడానికి మోషే అహరోనులకు మాత్రమే ఉండేది. కానీ అందరికీ యాక్సెస్ రావటం కోసం దేవుడు ఏం చేశాడంటే, ఆ మహిమకు ట్రాన్స్ఫార్మ్ చేసి, ఆ తేజో మహిమను బాడీ చేసి మీ లోకానికి యేసుగా పంపించాడు. వాళ్ళకు ఒక్కసారిగా అర్థం కాల, మాతో పాటు అన్నం తినింది మహిమ, తేజో మహిమ, మాతో పాటు భుజం మీద భుజం వేసుకొని నడిచింది యెహోవా తేజో మహిమ. అవును, దేవుని యొక్క తేజో మహిమైన యేసు, ఆయన కుమారుడు. అవును, ఆయన కుమారుడే మీ దగ్గరికి వచ్చింది. జగత్తును సృష్టించిన వాడు. అవును, ఆయన సృష్టించిన వాడే, కలిగి ఉన్నది ఏది ఆయనేరా మీ దగ్గరికి వచ్చింది అంటే ఒక్కసారిగా కన్నీళ్ళ పర్యంతమైంది మానవ జాతి. అయ్యో ఎంత పాపిస్తోళ్ళం మేము. దేవుడు దిక్కుంటా చివరికి మందిరం మధ్యలో కూడా కాదు, ఆ మందిరం మధ్యలోని కూడా దాటేసి మీ మధ్యలోకి రావాలనుకున్నాడు ఆయన. మన మధ్యలోకి వచ్చాడండి. మనతో అంటే అర్థం ఏంటంటే, అపోస్తులు ఎవరు? మన మనుషులే కదా. మానవ జాతితో కలిసి నడిచాడు ఆయన కాదా? యోహాన్ని ఎక్కడ పనుకోబెట్టుకున్నాడట? రొమ్మున. అంటే మన మనిషిని ఆ ప్రేమంతా తీర్చుకున్నాడు ఆయన. ఆదాము దగ్గర నుంచి దూరం అయిపోయాడు కదా, అందుకనే కుష్ఠరోగుల దగ్గర కూడా వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఒకప్పుడు అసలు కుష్ఠరోగి అనేవాడు మందిరంలోకే రావడానికి లేదు. ఇప్పుడు ఆయనే కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు. ఒకప్పుడు నపుంసకులకి మందిరంలో అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఆయన వాక్య ఇథియోపియా నపుంసకుడి దగ్గరికి వెళ్ళింది. ఒక మార్పు కనపడుతుంది ఆ ప్రజా జీవితంలో. ఒకప్పుడు ఎందుకంటే మీరు ఆయన దగ్గరికి రాలేరు, తెలుసు ఆయనకి, అది ఆయనే మీ దగ్గరికి వస్తున్నాడు. అందుకని యెహోవా తేజో మహిమట బాడీగా సశరీరమై ఆయన సాక్షాత్తు దేవుడి కుమారుడే ఈ లోకానికి మన దగ్గరికట 33.5 ఏళ్ళు బ్రతికాడట కనీసం మన దగ్గరికి వచ్చి. ఆయన అంతటితో దేవుడు ఆగలేదు. మనతో కలిసి నడవటమే కాదు, మనలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇక చివరి మెట్టు కూడా దిగేశాడు. చివరి మెట్టు, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ కూడా ఆయన దిగేశాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నది. అంటే చివరికి పరిశుద్ధాత్ముడిని ఎక్కడికి పంపించేశాడు ఈరోజు? అదొక కుటుంబం. మనందరం ఎలాగైతే కుటుంబమో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక కుటుంబం. ఆ కుటుంబం ఎలా ఉండిద్దంటే, ఆ కుటుంబం మనకు 3 విషయాలు చెప్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఆ కుటుంబం మనకు 3 విషయాలు చెప్తుంది. ఒకటి, దేవుడు మనకు అందరంత ఎత్తులో ఉంటాడు. ఎవరైనా అందరికీ పైగా ఉన్నవాడు తండ్రి. అంతేకాదు ఆ కుటుంబం మనకేం చెప్తుందంటే, దేవుడు మీతో కూడా ఉంటాడు. ఎవరున్నాడు మనతో? యేసుక్రీస్తు వారు. అంతేకాదు ఆ కుటుంబం మనకేం చెప్తుందంటే, దేవుడు మీలో కూడా ఉంటాడు. ఎవరున్నారు మనలో అంటే, గాడ్ ఈజ్ అబవ్ అస్, గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ అస్. దేవుడు మన అబవ్ ఉంటాడు, విత్ ఉంటాడు, ఇన్ ఉంటాడు. ఆ కుటుంబం మనకి ఎంత దగ్గర అవ్వాలో అంత దగ్గర అయిపోయింది. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుడు అంతగా ఎన్ని స్టెప్స్ దిగాడు చెప్పండి. ఇప్పుడు ఆయన సింహాసనం నుంచి సీనాయికి, సీనాయి నుంచి పాలెము వెలుపలకి, పాలెము వెలుపల నుంచి పాలెము మధ్యలోకి, పాలెము మధ్యలో నుంచి మన మధ్యలోకి, మన మధ్యలో నుంచి మన లోనికి ఆ కుటుంబం దిగొచ్చిందే. మరి మనం ఏం చేస్తున్నాం? ఏమి చేయట్లా. విలువలు తెలియని మనుషులుగా బ్రతుకుతున్నాం. ఆ శిలువ యాగాన్ని గుర్తెరగని మనుషులుగా సరదాగా బతికేస్తున్నాం. అదే చెప్తున్నాను కదా, క్రిస్మస్ అంటే ఆ రోజు అన్నీ దులుపుకోవటం, పలావ్ చేసుకోవటం, శుభ్రంగా తినటం ఒక సరదా అయిపోయింది. అసలు ఆయన ఎందుకు మన దగ్గరికి వచ్చాడో ఆలోచించే నాదులు లేడు అసలు ఈ ప్రపంచంలో. ఒకసారి ఆలోచించండి, ఇంతగా దిగేవాడు మన కోసం ఎవడు ఉండడు. మన కోసం ఇంతగా తప్పించేవాడు. అదే అంటాడు కదా రోమాపత్రికలో పౌలు ఏమంటాడంటే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుడు దిగిన చివరి మెట్టు అని అర్థం. కాబట్టి క్రిస్మస్ అంటే మనకు దగ్గర అవటానికి దేవుడు చేసిన ఒక అల్టిమేట్ ప్రయత్నం అని అర్థం. కనుక క్రిస్మస్ అంటే ఆయన్ని చూసే భాగ్యం నీకు లేదని నీలానే మారి నీ దగ్గరికి ఆయన కుమారుని పంపించిన వైనం.
కాబట్టి క్రిస్మస్ అంటే సాదాసీదా పండగ కాదు, క్రిస్మస్ అంటే సరదాలతో కూడిన పండగ కాదు. క్రిస్మస్ అంటే ఒక ఎమోషన్. ఏంటా ఎమోషన్? నువ్వు తన దగ్గరికి రాలేకపోతున్నావని తానే కుమారుణ్ణి నీ దగ్గరికి పంపించిన ఒక వైనం, ఆ వైనం. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు అనే ఆ దైవిక కుటుంబం మనలో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆ తండ్రిని ప్రేమిస్తూ కుమారుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని జాగ్రత్తగా మసులుకుంటూ నీ జీవితాన్ని ఎవరి కోసం అర్పితం చేసుకుంటావు? దేవుడి కోసం అర్పితం చేసుకుంటావు. లేదనుకోండి ఈ జీవితం వ్యర్థం, నీ పయనం పాతాళం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ అంటే కాకమ్మ కథల పుస్తకం కాదు తండ్రి. ఎంతో దైవభక్తిని గురించిన మర్మము బహు గొప్పది అన్నాడు. నిజం. మిమ్మల్ని ఎవడు చూడలేదు, మీ స్వరాన్ని ఎవడు వినలేదు. మీకు రిప్లికా ఎవడైనా ఉన్నారంటే ఆయన మా ప్రభు అయిన యేసు. మిమ్మల్ని బయలుపరిచింది ఆయనే. ఈ లోకానికి వచ్చి ఎన్నో రకాలుగా దిగి మాతో కలిసి మాలో ఉన్నటువంటి పరిస్థితి. మిమ్మల్ని అర్థం చేసుకున్న వారితే బ్రతుకును మార్చుకుంటారు. వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చాడన్న సంగతి గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతాడు. లేదంటే మరలా పాపం పరిగెడతాడు. మీరు ఎవరిని విడిచిపెట్టేవారు కారు. ఏ వంశాన్ని మీరు విడిచిపెట్టరు, ఏ తరాలను మీరు విడిచిపెట్టరు. మేమే మిమ్మల్ని తెలుసుకోలేకపోయాం, మేమే మిమ్మల్ని అందుకోలేకపోయాం. మా దాకా వస్తే మీ కుమారుడు ఆయన్నే సిలువేశాం. కాబట్టి తండ్రి, మా జీవితాలను ఉద్ధరపరిచి, మా జీవితాలను బాగుపరిచి, రాక 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 దగ్గరగా వచ్చిన మిమ్మల్ని మళ్ళా పోగొట్టుకోక మా కడ వరకు మీతో కలిసి నడిచే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. ఆదాముతో మీరు ఎలా ఒక రిలేషన్ మెయింటైన్ చేశారు, ఇప్పుడు అదే రిలేషన్ మాతో ఉంది. మీకు అవును ఉంది, మాతో ఉన్నారు. నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు. రామకృష్ణ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరు బిడ్డలు కూడా నాయన ఈరోజు బాప్తీసం పొందారు. అనగా పరిపూర్ణమైనటువంటి రక్షణలోకి వచ్చారు. పరిశుద్ధాత్మని వారిలోనికి స్వాగతింపజేశారు. ఆ బిడ్డలిద్దరికీ మంచి భవిష్యత్తుని, మంచి ఉద్యోగాల్ని, భావి వైవాహిక జీవితాలని అనుగ్రహించారు. రామకృష్ణ గారిని, వారి కుటుంబాన్ని, వారి సతీమణి గారిని అందరికీ జ్ఞాపకం చేసుకొని దీవించారు. కాకినాడ ప్రిన్సిపల్ జీవనన్న గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విజయన్న గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో విస్తారంగా సేవ చేసినటువంటి ఎబినేజర్ అన్నని జ్ఞాపకం చేసుకోండి. ఒక పక్క వాక్యం చెబుతూ మరో పక్క వంట వండుతూ మేమందరం ప్రశాంతంగా వాక్యం వింటాం. ఆయనకి అది కూడా తెలియదు. దూరంగా నుంచొని వండుతూ కూర్చునేటువంటి పరిస్థితి, జనాల్లో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎబినేజర్ అన్నని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. రాజ్బాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు ఆయన వేదిక మీద. షణ్ముఖ్ గారు, మీరు వచ్చినప్పటి నుంచి మాకు ఎప్పుడు వచ్చినా వారే మాకు తోడు నీడగా నిలబడుతూ ఉంటారు. షణ్ముఖ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అందరినీ, ఎవరెవరైతే తండ్రి ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి నిండు నూరేళ్ళు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం పిల్లలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి సదాకాలం విచ్చేసిన మనందరికీ నీ తోడయుడు నడిపించునుగాక. ఆమేన్. చక్కని వాక్యోపదేశం చేసినటువంటి సహోదరులు శాంసన్ గారికి మరొకసారి మీ కరసాల ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. తమ్ముడు చాలా అలసిపోయినా కానీ 3 క్లాసులు తీసుకుని ఉదయం సెక్షన్, మార్నింగ్ ఒక సెక్షన్ జరిగింది, మధ్యాహ్నం అలాగే రాత్రి ఈ బహిరంగ సభలో కూడా చక్కని వాక్య సందేశాలు అందించినటువంటి ప్రియులు శాంసన్ గారికి అలాగే జీవన్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే ప్రియమైన వాళ్ళ ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు తెలియజేస్తాను, మీరు నోట్ చేసుకోండి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. భోజనం అప్పుడు వెళ్ళొద్దు, భోజనాలకు వెళ్తురు కానీ కంగారు పడొద్దు. నేను మీకు కొన్ని ప్రకటనలు తెలియజేస్తాను, మీరు డేట్లు మీ డైరీలో నోట్ చేసుకోండి. 17వ తారీఖు ఇదే నెల, 12వ నెల 17వ తారీఖు ఆర్యవాటంలో బహిరంగ సువార్త కార్యక్రమం జరుగుతుందండి. దీనికి మన ప్రియులు మియోపురం నుంచి శ్రీని గారు, అలాగే కాకినాడ ప్రిన్సిపల్ గారు జీవన్ గారు వస్తున్నారు. కనుక దీనికి అక్కడ మాట్లాడబోయే అంశము, దేవుడు మనిషికి అర్థమయ్యాడా.
మరి దేవుడు మనిషికి అర్థం అవ్వాలంటే ఈ సభకు వచ్చి ఈ సభలో దేవుడు మనిషికి ఎలా అర్థం చేసుకుంటే అర్థమవుతాడో తెలుసుకోవాలంటే మీరు ఆర్యవాటం అండి. ఇక్కడి నుంచి సుమారు ఒక 15 కిలోమీటర్లు అంత ఉంటుందండి ఆర్యవాటం. తేదీ వచ్చి 17వ తారీఖు 12వ నెల 2025. దీనికి వాక్యోపదేశకులుగా హైదరాబాద్ మియాపూర్ నుంచి వస్తున్న శ్రీని గారు, అలాగే మన ప్రియులు జీవన్ గారు ఈ సభకి ముఖ్య వాక్యోపదేశులుగా ఉన్నారు. అలాగే 18వ తారీఖున జే బూరుగుపూడి అండి. డేట్లు నోట్ చేసుకోండి.